ఇక అప్పుడే వెంటనే మన శివ తన వైట్ బ్లేడ్ తీసుకొని వాడిపైన అటాక్ చేద్దామని సిద్ధమవుతాడు. వాడికి అర్థమైపోతుంది వీడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని. ఇక అప్పుడే ఆ కొండ వెంటనే అక్కడున్న లేడీ ఎత్తు చేసి కల్టివేట్ చియోన్ మేము మీ మిత్రపక్షం మేము మీ శత్రువులం కాదు మేము చెప్పేది ఒకసారి వినండి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపడం ఏమాత్రం మంచి విషయం కాదని అంటుంది. ఇక ఆ మాట విన్న మన చియాన్ చాలా కోపంగా ఏంటి నిజంగా నేను మీ మిత్రపక్షమని మీరు భావిస్తున్నారా అలాంటప్పుడు నేను వచ్చే దారిలో అడ్డంకులు తొలగించి నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నించారు. నాకు ద్రోహం చేసింది నా మిత్రుడైనా సరే వాడు చెప్పే ఎటువంటి అడ్డమైన రీజన్ నేను బెదర్చుకోవట్లేదని మనోడిపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయినా కానీ మీరు చెప్పిన టైం వేస్ట్ అవ్వాలో నేను ఏమాత్రం ఏమని చెప్పేసి మనోడు అప్పుడే తను వైట్ బెడ్ తీసుకుని వాడిపైన అటాక్ చేయబోతుంటే ఇక అప్పుడే వెంటనే అక్కడున్న సోల్జర్ అయితే వచ్చేసి అటాక్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడున్న సోల్జర్ చాలా కష్టపడి తన స్వాడ్ అడ్డం పెట్టి ఆ అటాక్ని అయితే బ్లాక్ చేస్తాడు. ఆ దెబ్బకు వాని చెయ్యి అయితే విరిగిపోతుంది. నేను సాధారణమైన అటాక్స్ వాడు యూజ్ చేస్తున్నాడు ఆపగలను అనుకున్నా కానీ ఇంత శక్తివంతుడిని ఏమాత్రం ఊహించలేదు. ఇక వాడిని చూసిన మన జీవన్ అయితే ఏంటి నువ్వు నిజంగా నేను చేసే అటాక్ని బ్లాక్ చేయగలవు అనుకుంటున్నావా. ఇక కొన్న సోల్జర్ మన జీవన్తో మాట్లాడుతూ కల్టులర్ కాంగ్ని నార్త్ ఈస్ట్ ఐస్పాయర్ సహాయం కోసం అయితే పిలిచారు మేము అందుకే వాళ్ళని సహాయం చేయడానికి వెళ్తున్నాం అలాంటప్పుడు మీరు వాళ్ళపైన దాడి చేయాలని ఏమాత్రం అంగీకరించలేను. ఇక కొన్న సోల్జర్ అయితే చేసి కేవలం మీకు డెమోనిక్ గార్డెన్ టైటిల్ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని చూసి నేను ఏమాత్రం భయపడతానని అనుకోవద్దు. ఇక వాడు మన చియంతో ఫైటింగ్ చేద్దామని చెప్పేసి మనోడు తన కీ ఎనర్జీని అయితే విడుదల చేస్తాడు. ఇక వాడు తన ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి మన చివరి పైన తన స్వాట్తో అటాక్ చేద్దామనుకుంటాడు కానీ మనోడు ఆ ఈజీగా అటాక్ని బ్లాక్ చేసి నువ్వు నిజంగా నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు కానీ నాకు నీతో ఆడుకునే సమయం ఏమాత్రం లేదు. మనోడు ఆ అటాక్ని బ్లాక్ చేసి ఒక చిన్న స్లాష్ అటాక్ వాడి పైన చేసి వాడిని చాలా దూరంగా సముద్రంలోకి అయితే విసిరేస్తాడు. ఇక మనోడు అక్కడున్న ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తూ నన్ను అడ్డుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించవద్దు నేను ఈసారి ఎటువంటి జాలి చూపించను ఖచ్చితంగా అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. కానీ అప్పుడు అక్కడున్న ఇద్దరు పోతుమొగలు ఎత్తు చేసి నువ్వు కల్టీరియర్ కాంగ్ పైన దాడి చేయాలంటే ముందుగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపాలని అంటారు. ఇక అప్పుడే కల్టీరియర్ కాంగ్ అయితే వచ్చేసి తన స్వాట్ తీసుకుని అందరూ వెనకే ఉండని చెప్పి చాలా గట్టిగా అయితే తెరిచి మనోడు వాడి సొంత చేతిని అయితే నరికేసుకుంటాడు. ఇక దాన్ని చూసి మన చివరికి అర్థం కాదు అసలు వీడెందుకు ఇలా చేస్తున్నాడని ఇక మనోడు చేయి అయితే తెగిపడి పక్కన ఉంటుంది. ఇక దాన్నంతా చూసి అక్కడున్న మిగతా సైనికులు అయితే వచ్చేసి కల్టీరియర్ కాంగ్ అసలు మీరు అలా ఎందుకు చేశారని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తారు. ఇక కల్టరీ కాంగ్ మన చియంతో మాట్లాడుతూ ఇప్పటికి కూడా మీ కోపం ఏమాత్రం చల్లారలేదంటే మీరు నా పైన దాడి చేసిన చంపేయండి కానీ నాకు కొద్దిగా సమయం ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ నార్త్ ఐస్ ప్యాలెస్ ప్రమాదంలో ఉంది మేము దానికి సాయం చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. కాబట్టి వాళ్ళ సాయం చేసేంత వరకు మాకు కొంచెం గడువు ఇవ్వండి ఆ తర్వాత అసలు ఏం జరిగిందో నేను మీకు పూర్తిగా వివరిస్తాను అప్పటికి కూడా మీ కోపం చల్లారకపోతే నన్ను ఖచ్చితంగా చంపేయండి అని అంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న అక్కడున్న లేడీ అయితే వచ్చేసి కల్టరీ కాంగ్ తను ఎలాగైనా సరే గాయపరుస్తాను ముందుగానే తెలుసుకొని వాడే సొంతంగా తన చేతిని అయితే నరికేసుకున్నాడు అసలు ఇలా ఎందుకు చేశాడు అతను గాయపడతానని ముందే తెలుసా. ఇక కాంగ్ అయితే వచ్చేసి ఖచ్చితంగా వాడు నా చేతిని నరికేస్తాడని నాకు ముందుగానే తెలుసు. అందుకే నేను నా పూర్తి చేతిని కోల్పోకుండా నేనే సొంతంగా నా మణికట్టుని అయితే కట్ చేసుకున్నాను. నేను విన్న పుకార్లు నిజమైతే వాడు ఖచ్చితంగా నన్ను ఏమాత్రం చంపడు. కేవలం నా కాళ్ళు చేతులైతే నరికేస్తాడు అని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? అసలు దీని నుండి ఎలా బయటపడాలి? ఖచ్చితంగా నేను ఎలాగైనా సరే ప్రాణాలతో బతకాలని చెప్పేసి వాడు ఆలోచిస్తాడు. నాకు తెలుసు ఖచ్చితంగా కల్టివేట్ చేయను నన్ను ఏమాత్రం చంపడు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు కాబట్టి అతను నన్ను ఏమాత్రం చంపదలుచుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అతను అలా చేస్తే అతని మీద ఎవరు ఏమాత్రం గౌరవం చూపించరు. డిమోని కల్ట్ నాయకుడు ఇలా ఎత్తి దారుణంగా ఒకరిని చంపాడని వింటే అక్కడున్న ప్రజలంతా అతనైతే అసహించుకుంటారు కాబట్టి అతను నన్ను చంపే ఉద్దేశం లేదని నేను భావిస్తున్నానని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మంచిగా అక్కడున్న వాడితో మాట్లాడుతూ నిజానికి నేను నీ చేతిని పట్టుకోవాలని అనుకున్నాను కానీ నువ్వే నీ సొంతంగా నీ చేతిని నరికేసుకున్నావు ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు కాలేదని అంటాడు. ఇక ఇటు అదంతా వింటున్న మురింకోటమి మాస్టర్ అదేవిధంగా అక్కడున్న లేడీ అయితే చూస్తుంటే కాంగ్ వేసిన పథకం పనిచేసినట్లు ఉందని చెప్పేసి వాళ్ళిద్దరు సౌండ్ టెలిపి ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న మురింకోటమి మాస్టర్ ఆలోచిస్తూ వీడు కనుక ఒక చిన్న తప్పు చేసినా సరే వాడు ఖచ్చితంగా వీని తల నరికేస్తాడు. ఇప్పుడు కేవలం వాడు సహనంగా తెలివిగా ఆలోచిస్తే మాత్రమే వాడు ప్రాణాలతో బతుకుతాడు. ఇక మంచిగా నా కంచి వెళ్ళిపోతూ ఉంటే మీ దయకు చాలా ధన్యవాదాలు నన్ను ప్రాణాలతో వదిలేసినందుకు. ఇక కల్టిరి కాంగ్ తన మనసులో ఆలోచిస్తూ నువ్వు ఇలా చేసినందుకు ఖచ్చితంగా నీ పైన పగ తీర్చుకుంటారా. నేను విన్న విషయాలన్నీ నిజమవ్వాలనుకుంటున్నాను. ఆ డ్రాగన్ తాబేలో ఒక రక్తం దాని కూర ఖచ్చితంగా నాకు చిక్కితే నేను నీకన్నా బలవంతుని అవుతాను. అప్పుడు నీ పైన పగ తీర్చుకొని నేనే చంపేస్తాను నా సొంత చేతులతో. నేను పౌరాణిక ఒక జీవుల గురించి పుస్తకాలు చదివాను. వాటి రక్తం లేదా వాటి బాడీ పార్ట్స్ ఖచ్చితంగా మనం తింటే మన తిన్న వెంటనే మనిషి కోల్పోయిన బాడీ పార్ట్స్ ఖచ్చితంగా వెంటనే రీజనరేట్ అయిపోతాయి. కాబట్టి అది నిజమవ్వాలనుకుంటాను. ఆ తర్వాత నేను ఖచ్చితంగా నీ పైన పగ తీర్చుకుంటాను. నిజానికి నేను చదివిన దాని ప్రకారం చూస్తే పౌరాణిక జీవులు కేవలం 5 మాత్రమే ఉన్నాయి. నిజానికి వాటిని పంచభూతాలని కూడా పిలుస్తారు. నేను గనుక ఆ డ్రాగన్ తాబేలో ఒక తల తిన్నానంటే ఖచ్చితంగా ఎవరు ఊహించినంత బలంగా మారుతాను. ఐదు గొప్ప పౌరాణిక జీవుల కన్నా చాలా బలంగా మారుతాను. అదే వాటిలో చాలా శక్తివంతమైనది నేను విన్న దాని ప్రకారం అయితే చూస్తే. నేను బలంగా మారిన తర్వాత మొదటిగా చేసే పని నీ పైన పగ తీర్చుకొని నీ డెమోనిక్ కల్టును పూర్తిగా నాశనం చేసేస్తాను. నువ్వు చేసిన అవమానానికి అదే నేను మొదటిగా చేసే పని అని వాడు తన మనసులో అయితే అనుకుంటాడు. ఇక మంచిగానే చూసి నువ్వు నిజంగా చాలా తెలివిగా అయితే ఆలోచిస్తున్నావు కదా.
నిజానికి నేను ఇక్కడ గాయపరిచి తిరిగి వెళ్ళాలనుకున్నా, కానీ నిన్ను ప్రాణాలతో వదలడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నిన్ను గనక క్షమించి ఇక్కడ వదిలేస్తే నువ్వు పగపట్టిన మళ్ళీ ఫ్యూచర్‌లో నా పైన దాడి చేసి నన్ను చంపడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తావు. నా పైన పగ తీర్చుకోవాలనుకుంటున్నావని నాకు బాగా తెలుసు. నేను నిన్ను ప్రాణాలతో వదలడం నాకేమాత్రం ఇష్టం లేదని చెప్పి మంచిగాని అప్పుడే తన స్వాడ్ తీసుకొని వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. దాన్ని చూస్తున్న మురింకోటమి మాస్టర్స్ ఇద్దరు ఒకసారి అయితే షాక్ అవుతారు. ఇప్పటి వరకు మంచిగాని కాళ్ళు చేతులు నరికేయటమే చూసాం కానీ ఒక తలని రెండుగా అయితే మనోడైతే నరికేస్తాడు. మనోడు వాడిపైన తన స్వాడ్‌తో అటాక్ చేసి వాని తలని రెండుకైతే నరికేస్తాడు. ఆ తల ఎగురుకుంటూ వెళ్లి అక్కడున్న మురింకోటమి మాస్టర్స్ ఇద్దరి కాళ్ళ దగ్గర అయితే పడుతుంది. ఇక అదంతా చూసిన అక్కడున్న ప్రతి ఒక్క సైనికుడు ఒక్కసారిగా మంచివాని పైన దాడి చేద్దామని చాలా వేగంగా వస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడున్న లేడీ అయితే చూసి చాలా గట్టిగా అరుస్తుంది. అందరూ ఎక్కడున్నారు అక్కడ ఒక్కసారిగా ఆగిపోండి అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఆ మాట విని అక్కడున్న సైనికులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇక అప్పుడే అక్కడున్న మురింకోటమి మాస్టర్ అయితే చూసి డెమోనిక్ కల్ట్ నాయకుడు అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇక మన చివరన అయితే చూసి ఇది ఇప్పటికే ముగిసిపోయింది. ఇంకా దీన్ని మీరు పెద్దగా చేయాలనుకుంటున్నారా? నాకు సమస్యగా మారింది మీరు మాత్రమే. నేను వెళుతున్న దారిలో కావాలని మీరు మా పైన దాడి చేశారని అంటాడు. అది విని అక్కడున్న మిగతా ఇద్దరు మాస్టర్స్‌కి అర్థమైపోతుంది. మేము వాడిని ఎటువంటి ప్రశ్న అడగకూడదని వాడు అనుకుంటున్నాడు. ఒకవేళ మేము కాదు అని ఇంకో ప్రశ్న అడిగితే వాడు ఖచ్చితంగా మా ఇద్దరిని కూడా చంపేస్తాడు. ఇక మంచిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇదికే ఇక్కడితో ముగిసిపోయింది. ఒకవేళ దీని గురించి ఇంకా మీరు మాట్లాడాలనుకుంటే నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్‌ని సేవ్ చేసిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత కూడా మీరు నా పైన పగ తీర్చుకోవాలనుకుంటే దానికి మీరు ఖచ్చితంగా తగినంత మూల్యం చెల్లించాలి. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందిగా. మీరు మీ ప్రాణాలైతే కోల్పోవాల్సి ఉంటుంది. అలా మంచిగా మాస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత ఆ షిప్‌లో ఉన్న ఒక సైనికుడు అయితే వచ్చేసి అక్కడ తెగిపోయిన కల్టివేటర్ ఒక తలకాయ పట్టుకొని కల్టివేటర్ కాంగ్ ఒక తలకాయ తీసుకొని అతను చనిపోయేటప్పుడు తన కళ్ళను ఏమాత్రం మూసుకోలేదని చెప్పేసి ఆ తలకాయ కళ్ళు మూసేసి మనోడు నీకోసం నేను వాడిపైన ప్రతీకారం తీర్చుకుంటాను. ఏదో ఒక రోజు వాడిని ఆ డెమోనిక్ కల్టును పూర్తిగా శాశ్వతంగా నాశనం చేసి పడేస్తానని అంటాడు. ఇక తర్వాత మనకు నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ ఒక మెయిన్ బిల్డింగ్ అయితే చూపెడతారు. ఇక నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నేరుగా వారసుడు ఒంటరిగా వెళ్లి డెమోనిక్ కల్ట్ నాయకుని సహాయం అడి ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అసలు నేను ఇది ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనం అంతేకాదు మురిన్ కూటమి యొక్క సాయాన్నయితే కోరాం. కానీ మనం ఎప్పుడు డెమోనిక్ కల్ట్‌ని అధికారికంగా మన సాయం చేయమని ఏమాత్రం కోరలేదు. కానీ వారసుడు ఒప్పించి డెమోనిక్ కల్ట్ నాయకుడిని ఇక్కడ తీసుకొస్తున్నాడంటే అది ఏదో కొంచెం అనుమానమే కలిగిస్తుంది. అలాగని నేను ఇక్కడి నుంచి డెమోనిక్ కల్ట్ నాయకుడిని తిరిగి వెళ్ళిపోమని ఏమాత్రం చెప్పలేను. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ డెమోనిక్ కల్ట్‌తో తలపడాలంటే అది ఏమాత్రం సాధ్యమయ్యేది కాదు. దానికి తోడు ఇంకా ఆ డ్రాగన్ తాబేలు ఇంకా ప్రాణాలతోనే బతికి ఉంది. అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం దాన్ని ఓడించడానికి డెమోనిక్ కల్ట్ సాయం తీసుకోవాలా? లేదా మనమే నార్త్ ఈస్ట్ ఐస్ బ్యాలెన్స్‌గా ఒంటరిగా వెళ్లి దాంతో యుద్ధం చేయాలా? ఆ డెమోనిక్ కల్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మిగతా మండలి పెద్దలు కూడా వాళ్ళకైతే సహకరిస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ మండలి పెద్దలు ఎందుకు పనికిరాని వారు? నేను పాత ఐస్ ప్యాలెస్ మాస్టర్‌ని ఎదిరించి నేను రాజవ్వాలనుకున్నాను. అందుకే అప్పటి నుండి వాళ్ళు నన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. నేను చేసే ప్రతి ఒక్క పనిలో అడ్డు తగులుతూనే ఉన్నారు. ఇక కొన్న ముసలోడు కన్నింగా నవ్వుతూ అంటే నీ ఉద్దేశం నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావన్నమాట. సరే దానికి ఒక మార్గం ఉంది. నువ్వు ఇప్పుడున్న వారసుని డెమోనిక్ కల్ట్ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చారు కదా! వాళ్ళు మన శత్రువులు. వాళ్ళు మనకు మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి నిరూపించడానికి ప్రయత్నించు. వాడి వల్ల మనకు ప్రమాదం ఉందని. దానికి మిగతా వాళ్ళు కూడా అంగీకరించినప్పుడు వాడు ఏమాత్రం వారసుడిగా ఎన్నుకోబడడు. అప్పుడు నువ్వు మాత్రమే రాజు అయ్యే అవకాశం ఉంది. వాడు నీ శిష్యుడు అవ్వచ్చు. లేదా నీ సొంత మేనల్లుడు అవ్వచ్చు. అలాంటప్పుడు నువ్వు రాజు అవ్వాలంటే బంధాలు ఏమాత్రం పట్టించుకోకూడదు. వాడిని అడ్డు తొలగించుకో అని చెప్పేసి అక్కడున్న ముసలోడు చెప్తాడు. ఆ మాటలను వాడైతే చూసి అసలు నీకింత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావని చెప్పేసి అంటాడు. నిజానికి ఐస్ ప్యాలెస్ సాయం చేయడానికి విభిన్న భాగాల నుంచి చాలా సైన్యం అయితే వచ్చి ఉంటుంది. దాదాపుగా 1000 మంది పైగా వచ్చి ఉంటారు. చూస్తుంటే మనం సహాయం చేయడానికి ఆ డ్రాగన్ తాబేలుని ఓడించడానికి ఇక్కడ చాలా మంది వచ్చినట్టున్నారు. నాకు అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళు ఇక్కడ నివసించడానికి కూడా సరైన బిల్డింగ్స్ ఏమాత్రం లేవు. ఒకవేళ మనం అందరం కలిసి ఆ డ్రాగన్ తాబేలుని ఓడించిన తర్వాత ఆ సమస్యంతో పరిష్కరించిన తర్వాత నార్త్ ఈస్ట్ ఐస్ ప్యాలెస్‌లో గెస్ట్ హౌస్ ఇంకా చాలా పెద్దగా అయితే కట్టించాలని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకో సమస్య అయితే ఉంది. ఆ డ్రాగన్ తాబేలు బయటికి వచ్చినప్పటి నుండి ఈ ప్రదేశం మొత్తం భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితిని త్వరగా మనం పరిష్కరించుకోవాలని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ భూకంపం అయితే వచ్చి ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక అదే సమయంలో ఇటువైపు మన హ్యూబాంగ్ అయితే చూసి అక్కడున్న బిల్డింగ్ పిల్లర్‌ని అయితే చాలా గట్టిగా అయితే కరుచుకొని ఉంటాడు. దాన్నంతా చూస్తే మన గోహాన్ మన మ్యూడింగ్ అయితే వచ్చేసి "నువ్వు ఇంత ఎదిగినప్పటికీ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు. నీకెందుకంత భయం" అని చెప్పేసి అంటారు. ఆ మాటలు విన్న మన హ్యూబాంగ్ అయితే మరేం చేయమంటావు? బిల్డింగ్ అంతా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు ఎవరైనా అలాగే చేస్తారని చెప్పేసి మన చియాన్ వైపు అయితే చూస్తాడు. మన మ్యూన్గుంగ్ మన చియాన్ చేపట్టుకోవడం చూసి అది సరైనది కాదని చెప్పేసి మన హ్యూబాంగ్ అయితే అంటాడు. దానికి మన మ్యూన్గుంగ్ అయితే వచ్చేసి నాకు ఇక్కడే సపోర్ట్ బాగుంది. నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అంటుంది. ఇక వాళ్ళందరూ కలిసి మన యోబాంగ్ అయితే ఎగతాళి చేస్తూ ఉంటారు. అక్కడ మన గ్రేట్ గార్డియన్ కూడా అయితే ఉంటారు.
ఇక మన చియాన్ కూడా కొన్న వాళ్ళని చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నాకు వీళ్ళతో డెమోనిక్ కల్చర్‌లో గడిపిన క్షణాలైతే గుర్తుకొస్తున్నాయి. నేను వీళ్ళని మిస్ అవుతున్నట్లుగా నాకనిపిస్తుంది. చెప్పాలంటే నా జీవితంలో అయి చాలా అద్భుతమైన రోజులని చెప్పుకోవచ్చని మన చియాన్ అయితే వచ్చేసి గతంలో వాళ్ళని కలిసిన ప్రతి ఒక్క క్షణాన్ని అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళ దగ్గర ఓ సోల్జర్ నడుచుకుంటూ వచ్చి, "ఈ బిల్డింగ్‌ని ఒక అద్భుతమైన రాయితో తయారు చేశారు. ఇలాంటి భూకంపాల వల్ల అది ఏమాత్రం కూలిపోదు. నన్ను నమ్మండి. ఇది ఎప్పటికైనా చిరస్థాయిగా ఉండిపోతుందని" అంటాడు. ఇక అదంతా విన్న మన హ్యూబాంగ్ అయితే చూసి, "నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఈ బిల్డింగ్ కూలిపోదని" వాడినైతే అడుగుతాడు. అది విన్న వాడైతే చూసి, "నాకు కూడా నమ్మకం ఉంది. ఈ బిల్డింగ్ అంత సాధారణంగా కూలిపోదని" చెప్పేసి అంటాడు. అలాగైతే అక్కడున్న క్రాక్ సంగతేంటి? ఈ బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోవచ్చని నాకనిపిస్తుందని మన హ్యూబాంగ్ అయితే అంటాడు. ఇక అప్పుడు అక్కడున్న లేడీ మనోని డిప్ప మీద రెండిచ్చి, "అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా ఏంటి? మనం ఒక ప్రదేశానికొచ్చినప్పుడు కామ్‌గా ఉండాలని" చెప్పేసి వానితో అయితే ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. ఇక అదంతా చూస్తున్న వాడొచ్చేసి, "నిజంగా డెమోనిక్ కల్ట్ ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత సరదాగా ఉంటారని నేను ఏమాత్రం ఊహించలేదు. నేను విన్న దాని ప్రకారం చూస్తే వాళ్ళు నిజంగా చాలా భయంకరంగా ఉంటారనుకున్నా. చూస్తే అలా ఏమాత్రం లేదు." ఇక ఇటువైపు మంచిగా ఆ బిల్డింగ్ టచ్ చేసి నానో మిషన్ అసలు దీని పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి బిల్డింగ్ మొత్తాన్ని అయితే స్కాన్ చేపిస్తాడు. అది విన్న మన నానో మిషన్ బిల్డింగ్ మొత్తం స్కాన్ చేసి, "ఈ బిల్డింగ్ పైనున్న పగుళ్లు కొంతకాలం కిందట మాత్రమే ఏర్పడ్డాయి. నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోవచ్చు" అని చెప్పేసి అయితే అంటుంది. ఎగ్జాక్ట్‌గా అదే సమయంలో అక్కడ ఒక పెద్ద భూకంపం అయితే వస్తుంది. ఇక అక్కడున్న మనోళ్ళంతా అయితే వచ్చేసి, "దీనివల్ల మనకేం కాదు కదా" అని చెప్పేసి వాడినైతే అడుగుతారు. అది విన్న వాడైతే వచ్చి, "దీనికి మీరేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఇక్కడ సాధారణం మాత్రమే" అని చెప్పేసి అంటాడు. కానీ ఇది మునుపటి కన్నా చాలా భయంకరంగా అయితే వస్తుంది. ఒక్కసారిగా ఆ సీలింగ్ మొత్తం ఊడిపోయి బెచ్చులుగా మనోళ్ళ పైన అయితే పడుతూ ఉంటుంది. మనోళ్ళు జంప్ చేసి అటు ఇటు వాటి నుండి అయితే తప్పించుకుంటూ ఉంటారు. వాడికి అర్థమైపోతుంది ఈ బిల్డింగ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని. ఇక వాడు చాలా గట్టిగా, "వెంటనే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం పద" అని చెప్పేసి అంటాడు. కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి అక్కడున్న పిల్లర్స్ అన్ని ఒక్కసారిగా కూలిపోయి మనోళ్ళు కింద ఫ్లోర్‌కి పడిపోయి మూమెంట్‌లో అప్పుడే మన చియోని అయితే తన కీన్ ఎనర్జీని ఉపయోగించి ఆ బిల్డింగ్ సొగంని అయితే గడ్డకట్టించేస్తాడు ఆ ఫ్లోర్ మొత్తం. ఇక దాన్నంతా చూసిన వాడైతే వచ్చేసి, "వారే నువ్వు మనిషివా లేదంటే మానవ మృగానివారా నువ్వు" అని చెప్పేసి అనుకుంటాడు. మన చియోని అలా ఫ్లోర్ మొత్తం అయితే గడ్డకట్టించేస్తాడు. ఇక ఒక్కసారిగా ఆ కొండ టాప్ మొత్తం ఊడిపోయి మనోళ్ళ మీద అయితే పడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ కొండవాడు కళ్ళు మూసుకొని అయితే భయపడతాడు. తర్వాత వాడు కళ్ళు తెరిచి చూస్తే ఆ రాళ్ళన్నీ గాల్లో ఉండటాన్ని చూసి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇటువైపు మన హ్యూబాంగ్, మన గోహాన్ ఈళ్ళంతా అయితే వచ్చేసి గాల్లోనే పట్టుకొని ఉంటారు. ఇక మన గోహాన్ అయితే వచ్చేసి, "ఇది చాలా సేపు మేము పట్టుకోలేము. ఇక్కడి నుంచి త్వరగా మీరు వెళ్ళిపోండి లార్డ్" అని చెప్పేసి అంటాడు. "అవును లార్డ్, మీరు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. మేము తర్వాత వస్తాము. నేను ముందుగానే చెప్పాను కదా! ఈ బిల్డింగ్ కూలిపోవడం సిద్ధంగా ఉందని" చెప్పేసి మన హ్యూబాంగ్ అయితే అంటాడు. ఇక మంచిగా నా కొన్నవాడితో మాట్లాడుతూ, "ఈ బిల్డింగ్ ఎలాగో కూలిపోతుంది కదా! దీన్ని నేను పూర్తిగా నాశనం చేసేస్తా" అని చెప్పేసి అంటాడు. ఇక ఒక్కసారిగా మన చియాన్ అయితే వచ్చి తన కీ ఎనర్జీని ఉపయోగించి మనోడు గాల్లో ఉన్న తేమను ఉపయోగించి మనోడు పెద్ద పెద్ద ఐస్ బీడ్స్ అయితే తయారు చేస్తాడు. ఆ పెద్ద పెద్ద ఐస్ బీడ్స్‌తో ఒకటేసారి ఆ బిల్డింగ్‌ని అయితే కూల్చేద్దామని మన చియాన్ అయితే అనుకుంటాడు. ఇక మన చియాన్ నానోమేషన్ సాయంతో సెల్ఫ్ టార్గెట్ సిస్టమ్‌ని అయితే యాక్టివేట్ చేస్తాడు. ఒక్కసారిగా మన చియాన్ ఐస్ బీడ్స్ ఉపయోగించి వాటిపైన దాడి చేసి పెద్ద పెద్ద రాళ్ళన్నిటిని ముక్కలుగా అయితే నరికేస్తాడు. ఇక ఒక్కసారిగా ఆ బిల్డింగ్ మొత్తం అయితే కూలిపోతూ ఉంటుంది. ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుందని గమనించిన ప్రతి ఒక్కరు ఆ బిల్డింగ్ నుంచి మొత్తంగా అయితే బయటికైతే వచ్చేస్తారు. ఇక కొన్న ముసలోడైతే వచ్చేసి మనం టాప్ 4లో ఉన్నాం కాబట్టి చాలా సులభంగా కిందికి రాగలిగాం. అదే గనుక మన కింద ఉంటే ఖచ్చితంగా చనిపోయి ఉండేవాళ్ళం అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు ఆ బిల్డింగ్ కూలిపోవడం చూసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి నిజంగా లోపల ఉన్నది అతను మనిషేనా అని చెప్పేసి అయితే అనుకుంటాడు. ఇటువైపు మన చియోన్ అయితే వచ్చేసి ఆ బిల్డింగ్ మొత్తం గడ్డకట్టించేస్తూ పెద్ద పెద్ద రాళ్ళని అయితే నాశనం చేస్తూ ఉంటాడు తన కీ ఎనర్జీని ఉపయోగించి. ఇక ఇటువైపు చాలా మంది సోల్జర్స్ బయటకు వస్తూ ఉంటే ఇక అప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయి వాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది. ఇక ఆ కొన్నవాడు చాలా ఫాస్ట్‌గా వెళ్లి ఆ కొన్న పిల్లని గడ్డకట్టించేసి వాళ్ళనైతే సేవ్ చేస్తాడు. ఇక అప్పుడే వాడు చాలా గట్టిగా అరుస్తూ, "ఇంతకు డెమోనిక్ కట్లకు సంబంధించిన వాళ్ళు బుర్రింకోటం నుంచి వచ్చిన వాళ్ళు ఇంతకు ఎక్కడున్నారో వెతకండి. వాళ్ళు ఈ శిథిలాల కింద ఉన్నారేమో వెంటనే వెతకండి" అని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తాడు. ఇక ఇటువైపు దాన్నంతా చూస్తున్న ఆ కొన్నవాడైతే అసలు ఏంట్రా అదని షాక్ అవుతాడు మన చియోని చూసి. ఇక మన చియోని ఒకటే దెబ్బగా ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేసి ఇంకెవరికి ఏం కాలేదు కదా అని చెప్పేసి అంటాడు. ఇక వాడు మన చియోని చూసి, "వాడు ఒక్కటే దెబ్బ కాకుండా సీలింగ్ మొత్తాన్నయితే కూల్చేశాడు. అది నేను నా 2 కళ్ళారా చూశాను. కానీ నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను" అని ఆశ్చర్యపోతాడు. ఇక ఇటువైపు అక్కడున్న ఇద్దరు మురింకొట్టమే మాస్టర్స్ అయితే వచ్చేసి ఆ శిథిలాల కింద ఇరుక్కొని ఉండేవారు. వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడి ఉంటారు. నిజానికి సీలింగ్ గడ్డకట్టింది కాబట్టి మనం బ్రతికిపోయామని చెప్పేసి అనుకుంటారు. ఇక అదంతా విన్న మన యోబాంగ్ అయితే వచ్చేసి, "చెప్పాలంటే వాళ్ళు మా కింద ఫ్లోర్‌లో ఉన్నట్టున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా లార్డే వాళ్ళిద్దరిని కాపాడాడు. మా లార్డ్‌కి రుణపడి ఉండని" చెప్పేసి మనోడు మనసులో అనుకుంటాడు. ఇక ఇటువైపు వాళ్ళిద్దరి దగ్గర అక్కడున్న ముసలోడైతే చూస్తుంటే మీ ఇద్దరు కొంచెం బాగానే ఉంటున్నారు. మీకేం కాకపోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక తనైతే వచ్చేసి, "అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిజానికి డ్రాగన్ తాబేలు ఒక గృహ ఇక్కడి నుంచి దూరంగా ఉందనుకున్నాను. కానీ అలా చూస్తుంటే ఏమాత్రం అనిపించట్లేదు. ఒకవేళ అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే నాకు తెలిసినంత వరకు అది ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మన కిందే ఉందని" చెప్పేసి అంటుంది.
నాకు కూడా అసలు అర్థం కావట్లేదు. మీరన్న విధంగానే ఆ డ్రాగన్ తాబేలు బయటకొచ్చి ఇక్కడున్న ప్రజలందరిని వెంటనే బయటికి పంపించాలి. లేదంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చనిపోతారని అంటాడు. ఇక అప్పుడే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక పెద్ద వాయిస్ అయితే వినపడుతుంది. పెద్ద గర్జన లాంటిది. అది చూసిన వాడు చూసి నవ్వే అందుకు ఏమాత్రం అవకాశం లేదు. చూస్తుంటే సీల్ మొత్తం విరిగిపోయి బయటకోవడానికి సిద్ధంగా ఉందనుకుంటా. ఆ డ్రాగన్ తాబేలుని ఒక గృహలో అయితే సీల్ చేసి ఉంటారు. అక్కడ చాలా వందల కొద్ది సైన్యంతో కొంతమంది అయితే వచ్చేసి మొత్తంగా దాన్నైతే గడ్డకట్టడానికి పూర్తిగా ట్రై చేస్తూ ఉంటారు. ఏ మాత్రం ఆ డ్రాగన్ తాబేలు బయటకు రాకుండా వాళ్ళు అక్కడున్న ప్రతి ఒక్కరితో వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ ఉపయోగించి ఆ మొత్తంగా అయితే గడ్డకట్టడానికి చాలా వరకు అయితే ట్రై చేస్తూనే ఉంటారు. ఇక అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి లేదు ఇక్కడ ఏదో కొంచెం తప్పుగా జరుగుతుంది. లోపల నుండి నాకు ఎటువంటి సౌండ్స్ ఏమాత్రం వినిపించట్లేదు. ఇక అక్కడున్న ఒక సోల్జర్స్ అయితే వచ్చేసి ఒక్క నిమిషం నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి మనోడు చాలా వేగంగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ అసలు ఏమాత్రం అలా జరగకూడదు. అలా జరిగితే ఇక్కడ ఎవడు ఏమాత్రం ప్రాణాలతో మిగిలే అవకాశమే లేదు. అలా ఏమాత్రం జరగకూడదు అనుకుంటాడు. కానీ వాడు ఒక్కసారిగా బయటకొచ్చి చూసి షాక్ అవుతాడు. అంతా ఇప్పుడు ముగిసిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదని చెప్పేసి వాడు ఫిక్స్ అయిపోతాడు. ఎవరు ఊహించిన విధంగా ఆ డ్రాగన్ తాబేలు అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేసి డైరెక్ట్ ఐస్ ప్యాలెస్ దగ్గరకైతే వస్తుంది. ఒక్కసారిగా డ్రాగన్ తాబేలు బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఆ కొండ ప్రదేశం మొత్తం నాశనం అయిపోతూ భూకంపం వచ్చినట్టుగైతే కూలిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా డ్రాగన్ తాబేలు భూమి బద్దలు కొట్టుకొని ఒక్కసారిగా బయటకైతే వస్తుంది. దాన్ని చూస్తున్న మురింకోటమి మాస్టర్స్ అక్కడున్న ఐస్ ప్యాలెస్ సైన్యం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. మన జియాన్ కూడా దాని వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ డ్రాగన్ తాబేలు చాలా పెద్దగైతే ఉంటుంది. మన జియాన్ దాన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక డ్రాగన్ తాబేలు ఒక్కసారిగా బయటకొచ్చి చాలా గట్టిగా అయితే గర్జిస్తుంది. ఆ సౌండ్ కాకుండా ఎవరు ఏమాత్రం తట్టుకోలేకపోతారు. అసలది ఎలా బయటికి రాగలిగింది? మొత్తానికి ఆ డ్రాగన్ తాబేలు బయటకొచ్చింది. అసలు ఎలా దీన్ని అడ్డుకోవాలి? ఇక కొన్న ముసలోడైతే అసలు ఇది ఎలా సాధ్యమైంది? అది ఎలా బయటికి రాగలిగింది అర్థం కావట్లేదు. ఎన్నో వందల కొద్ది సంవత్సరాలు దానిపైన సీల్ అయితే మొత్తానికి విడిగిపోయినట్టుంది. అందుకే అది మొత్తానికి బయటికి రాగలిగింది. అది రావటానికి కారణం అసలు అర్థం కావడం లేదు. ఇన్ని రోజుల పాటు ఈ భూకంపాలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉండటానికి దాని శక్తి పెరుగుతుందనుకున్నా. కానీ అది మొత్తానికి మా కిందికి రావటానికైతే ఎంత పాతకం వేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక దాన్నంతా చూస్తున్న ఐస్ ప్యాలెస్ నాయకుడైతే వచ్చేసి దీనివల్ల మొత్తం ఐస్ ప్యాలెస్ పూర్తిగా నాశనం అయిపోయింది. నేను నిన్ను చంపేస్తా అని చెప్పేసి వాడు తన స్వాడ్ తీసుకుని ఆ డ్రాగన్ పైన అయితే అటాక్ చేద్దామని వెళ్తాడు. మనోడు అటాక్ చేసినప్పటికీ దానికి ఒక చిన్న గీత కూడా పడదు. ఏంటి నేను నా పూర్తి బలంతో నా స్వార్థతో నా పైన దాడి చేసినప్పటికీ దానికి కనీసం ఒక చిన్న గీత కూడా పడలేదు అనుకుంటాడు. ఇకప్పుడు ఆ డ్రాగన్ అయితే వచ్చేసి పెద్ద లైటింగ్ అటాక్ అయితే వాడి పైన అయితే చేస్తుంది. వాడు వెంటనే ఆ స్వాడ్ అడ్డం పెట్టుకుని ఒక ఐస్ షీల్డ్ అయితే క్రియేట్ చేసుకొని దాన్ని అయితే బ్లాక్ చేస్తాడు. దాని ఇప్పటికీ కానీ చాలా దూరం అయితే వెళ్ళి కింద పడతాడు. ఇక డ్రాగన్ తాబేలు అయితే వచ్చి తన ఎబిలిటీ ఉపయోగించి లైట్ థండర్స్ ఉపయోగించి మనోళ్ళపైన పిడుగులు వర్షం అయితే కురిపిస్తూ ఉంటుంది. ఇక ఒకసారిగా ఇటువైపు పక్కన మురింకోటం ఇద్దరు మాస్టర్ అయితే వచ్చేసి దాన్ని అడ్డుకోవడానికి మనందరం కలిసి పనిచేయాలి. మన సైన్యం అంతా ఐస్ ప్యాలెస్ సంబంధించిన వాళ్ళతో కలిసిపోయి దానిపైన దాడి చేయండి అని చెప్పి చాలా గట్టిగా తరుస్తారు. ఆ డ్రాగన్ తాబేలు చేసే అటాక్ వాడు చాలా దూరం అయితే వెళ్ళి కింద పడతాడు. ఇది అసలు నేను ఏమాత్రం ఊహించలేదు. నేను ఎంతో బలంగా దానిపైన దాడి చేశాను. అయినా కానీ దానికి చిన్న గీత కూడా ఏమాత్రం పడలేదు. అది చేసే అటాక్ నేను సరైన సమయంలో బ్లాక్ చేయకపోయింటే ఇప్పటికే నేను కాలి బూడిదైపోయిండే. దాని థండర్ అటాక్ చాలా భయంకరంగా, చాలా శక్తివంతంగా ఉన్నాయి. నేను ఆల్రెడీ మిస్టరీ రంగ్‌కి చేరుకున్నప్పటికీ నేను దాన్ని ఏమాత్రం గాయపరచలేకపోతున్నాను. నిజంగా దాన్ని ఓడించడం సాధ్యమవుతుందా? నాకది తప్ప వేరే మార్గం లేదు. ఎలాగైనా సరే నేను దాంతో యుద్ధం చేసి దాన్ని ఓడించడానికి ప్రయత్నిస్తాను. దానిలో నా ప్రాణాలు పోయినా కానీ నేను ఏమాత్రం లెక్క చేయను. దానితో యుద్ధం చేస్తానని అంటాడు. ఇక వాడు ఆ డ్రాగన్ తాబేలు పైన దాడి చేయాలని అయితే ఫిక్స్ అవుతాడు. ఇకప్పుడు మన చివరి రంగంలోకి అయితే దిగుతాడు. ఇక మన హ్యూబాంగ్ అయితే చూసి లార్డ్ అవి అంత భయంకరమైన టెక్నిక్స్ మీరు చూశారు కదా! అవి దాదాపు ఒక మనిషిని ఒక్క అటాక్‌తో చంపగలవు. ఇక మన చివరన మన హ్యూబాంగ్‌తో మాట్లాడుతూ నేను ముందుగా నీకేం చెప్పానో గుర్తుకుంది కదా! మీరు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి. ఆ తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు కదా! అని చెప్పేసి అంటాడు. ఇక మొత్తానికి మన చివరన డ్రాగన్ తాబేలుతో అయితే ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ చాప్టర్ అయితే వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.